ఓకే ఓకే. మళ్ళీ మళ్ళీ అయినా మీరు సప్లిమెంట్ రాసిండొచ్చు కదా 10th క్లాస్ పాస్ కావడానికి. రాసాం సార్, యుద్ధం చేయలేకపోయే దాని మీద ఎన్నిసార్లు రాశారు? నేను 2 సార్లు రాశాను. 2 సార్లు రాశారు. 2 సార్లు 2 సార్లలో ఒకటన్నా క్లియర్ చేశారా? లేదండి, ఒకటి లేదు. ఫస్ట్ వచ్చిన మార్కులు రావట్లా, కింద దిగుతుంది. ఇంకోసారి రాసి మళ్ళీ మనం పరువు తీసుకోవడం ఎందుకు అని చెప్పి ఇక దాని జోలికి పోదాలి. నాన్నగారు అమ్మగారు ఏమనలేదా? వాళ్ళ ఇంట్లో కొంచెం నన్ను ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళండి. ఎందుకు స్పెషల్ ఏమి? మీరు తెలీదండి, తెలీదు. మా ఇంట్లో అన్నయ్య బొద్దుగా ఉండేవాళ్ళని. అప్పుడు బొద్దుగా లేదు, బాగా సన్నగా ఉండేవాడిని అండి. ఆరోగ్యపరంగా దెబ్బతింటానేమోనని అనుమానంతో సన్నగా ఉండేవాడిని. వాళ్ళు నన్ను పెద్దగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదండి. ఓకే. తర్వాత మళ్ళీ ఎలా లావ్ అయిపోయారు? నేను ఈ ఫోటోగ్రాఫర్గా అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ నాన్ వెజ్ తింటాం, ఏదో ఒకటి దొరికింది తింటాం, టయానికి తినకపోవటం. నాన్ వెజ్ ఇంకేమన్నా? ఏది నాకు ఒకటండి, మందు బీడీ సిగరెట్లు అలవాటు లేవు. లేవా? ఓకే, లేవు. మందు అలవాటు లేదు. లేదు. నాన్ వెజ్కి ముందు అదేమో తీసుకుంటారేమో? లేదండి, లేదండి. ఎందుకంటే భగవంతుడి దయ వలన అది అబ్బలేదండి. ఓకే, అబ్బలేదా? మంచిదే అండి. అయితే ఎక్కడ పడితే నాన్ వెజ్ తింటూ శరీరాన్ని పెంచేశారనమాట. అంతే, ఆ మాంసాన్ని లోపలికి పెంచితే ఈ మాంసం పెంచేశారు. ఓకే ఓకే. ఏమైనా డైటింగ్ చేస్తున్నారు ఇప్పుడు? మళ్ళీ ఎంపీఆర్ కదా? లేదండి, ఎక్కడ టైం ఏది టైం కనెక్ట్ అవ్వదు కదా, దొరికిన దగ్గర తింటాం మామూలుగా. చాలామంది చెప్తున్నారులే కానీ నేను దాని మీద అంత దృష్టి పెట్టలేదండి. ముందు మన పని మీదలే. మనం 40 సంవత్సరాలు, ఇప్పుడు 40 సంవత్సరాలా? అవును. ఓకే. అంటే నాకు తెలిసి మీరు 92, 93 10th క్లాస్ అంటే 40 దాటి 78 అండి. 78. ఓకే ఓకే. 78 అన్నా కూడా ఇప్పుడు దాదాపు 42 ఇయర్స్ వచ్చేసినాయి. 78 అండి. ఇప్పుడు 2019 కదా? 41 పూర్తి 42లో అదే 41 వచ్చి ఉంటుంది. అయితే 41 పూర్తి అయిపోయి 42కి వచ్చేసారు. అదే 40 కాదు మరి, ఏజ్ దాచేస్తున్నారు మీరు. ఎందుకులేండి, దాచితే మాత్రం ఇప్పుడు మనకి కొత్తగా వచ్చేది ఒకటండి. నేను పేదరికాన్నే దాచుకోవాలా, ఏజ్ దాచుకొని ఏం చేస్తాను. ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? ఇక్కడ తాళ్ళైపోలే. లవ్ మ్యారేజ్ ఏమన్నా? లవ్ మ్యారేజ్ ఏం కాదులే కానీ మా అక్కాయి, మా మా నాన్నగారు తాలూకు మా అక్కాయి ఒక ఉంది తాళ్ళైపోయాలి. మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కూతురు. ఓకే. వాళ్ళు బాగా ఆర్థిక పరిస్థితి. ఒకరోజు అనుకోకుండా వెళ్ళి కూర్చొని మాట్లాడి వాళ్ళకి, నేను చిన్నప్పటి నుంచి ఒక్క కోరిక నాకండి, ఎవరన్నా తల్లిదండ్రులు లేని అనాథల హాస్టల్కి వెళ్ళి అనాథాల పిల్లలను చేసుకోవాలని నా కోరిక ఉందండి. నాకు అలాంటి ఆలోచన ఉంది. అలాంటి టైంలో వీళ్ళు నాకు, మా అక్కయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళడం, వాళ్ళు ఏదో లోన్ అడిగారు. అయ్యా మనకు లోన్ కావాలి, కాస్త తప్పులోని సమస్యలు సరి చేసుకుంటామంటే సరే అని చెప్పి 1 సారి 2 3 సార్లు లోన్ పని మీద తిరిగి అప్పచెప్పాను. సరే, ఈ లోన్ పని అవగానే వాళ్ళకి అమ్మాయికి సంబంధాలు మేము చూస్తున్నానయ్యా, ఎవరైనా సంబంధం చూడమని చెప్పానని చెప్తే నేను కూడా అనుకోకుండా ఒక సంబంధం వెలగపూడిలో మా ఫ్రెండే ఉంటే సంబంధం గురించి చెప్పాను. ఎట్లా సంగతి అంటే వాళ్ళు అమ్మాయి నలుపు అనేసరికి ఎందుకో ఇష్టపడలా. సరే, వాళ్ళ నాన్న ఏమన్నాడని నలుపు ఎరుపోలే కోసు తినేది ఉంది, వెళ్దాంలే పదండి అని అంటే, ఈ లోపల వాళ్ళ అమ్మగారు, మా అత్తగారు, మా అక్క ఏముంది, అయ్యా ఎవరిని సంబంధాలు తీసుకురాబాకు అని అంది. సర్లే అక్క అని చెప్పి 2 రోజుల తర్వాత వాళ్ళు ఎందుకయ్యా నువ్వే చేసుకోమని చెప్పని అడిగింది.